నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లా మంత్రి సీతక్క. నస్పూర్లో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. షేర్లింగంపల్లిలో సీతారామాంజనేయ స్వామి ఆలయ రాజగోపుర శిఖర ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్. నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహిళలు బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమానికి ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళల భద్రత కోసం మెరుగైన మౌలిక వసతులు, నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే క్రిచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని కేంద్రాన్ని కోరారు. మంచిర్యాల మున్సిపల్ నస్పూర్ పట్టణంలో ఎంఎం గార్డెన్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जिस पूरा होगा जिस भाई को मेरा जो अरमान है पूरा हो गया और मंत्रा को जैसे चाहिए पहले जो गरीबों को चाहिए गरीबों को जो चाहिए मैं सब कुछ कर सका हूँ. जिस दिन मेरा अरमान जो पूरा होगा. और एक मैं आज बोल रहा हूँ, माइनॉरिटी के वास्ते, मुस्लिम माइनॉरिटी के वास्ते अभी भी जो भी तकलीफ आया, जो भी आया, सदियों से 50-60 सालों से 70 सालों से कांग्रेस पार्टी आपकी मदद करते रहा. आपके सामने जो भी तकलीफ आया बीच में कांग्रेस पार्टी रह के करा है. और आप लोगों का भी आरोप कांग्रेस पार्टी साथ कांग्रेस पार्टी का है. और ये लोगों का वोट आता नहीं है. अभी तो मेरा वोट नहीं, मेरा वोट और 2.5 साल है, 2.5 साल है. जब तक यहाँ वोट देने का मौका यहाँ वोट देने का मौका दे उसको शुक्रिया अदा करते मैं पूरा करता हूँ. थैंक यू. నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించిన మీ అందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఒక చీర, అలాగే సేమియా తయారు చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్, మిగతా సామాన్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 5,500 మందికి మనం రంజాన్ తోఫా అనేది ఇస్తున్నాం. మీ అందరూ రంజాన్ పండుగ ఆనందంగా జరుపుకోవాలి. మీ ఇంట్లో అంటే ఈ పండుగ సందర్భంలో ఎట్లాంటి లేమి అనేది. షేర్లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో రాజగోపుర శిఖర ప్రతిష్టాపన మహోత్సవంలో పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయిందని, భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారని కార్పొరేటర్ తెలిపారు.
జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. హాస్టళ్లు, ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో తగినంత నిల్వలు ఉన్నాయని చెప్పారు. సిలిండర్ల సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, బ్లాక్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖతో కలిసి పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్స్ బుకింగ్ చేయడం మేము అబ్జర్వ్ చేశాము. ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్తున్నది ఒకటి, డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం, అంటే మీ ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కోసం ఎటువంటి కొరత అనేది లేదు అండి. మీరు ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. మన ములుగు జిల్లాలో ఏదైతే బుకింగ్ అయిందో ఇప్పటి వరకు అవన్నిటినీ సరఫరా చేయడానికి మనకి అడిక్వేట్గా స్టాక్ ఉంది. ఇంకా స్టాక్ రెగ్యులర్గా సప్లై కూడా మనకి ఉన్నది. ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. ఇష్యూ ఎవరికి ఇంట్లో వాడే వాళ్ళు కూడా, ఇండివిజువల్ యూజర్స్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి కొన్ని సూచనలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనకి 15 డేస్కి ఒకసారి మనము గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకునేది ఉందే, కానీ ఇప్పుడు 45 డేస్కి ఒకసారి మీకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రూరల్ ఏరియాలో మన ములుగు జిల్లా రూరల్ ఏరియా కింద వస్తుంది కాబట్టి 15 డేస్కి కాకుండా 45 డేస్కి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన చిన్న హోటల్స్ అందరూ వాళ్ళు స్పెసిఫిక్గా కమర్షియల్ సిలిండర్ తీసుకోకుండా కొందరు ద్వారా డైవర్షన్ అవుతుంటుంది. ఒకళ్ళ పేరు మీద సిలిండర్ తీసుకుంటారు, దాన్ని వేరే దానికి వాడుతున్నారు. ఇట్లాంటిది సిచ్యువేషన్ ఏదైనా మన దృష్టికి వస్తే సివియర్గా దీని మీద యాక్షన్ ఉంటుంది అని చెప్తున్నాము. ఈ వీడియో ద్వారా ఈ మెసేజ్ని జిల్లా ప్రజలందరికీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము ఇవ్వడానికి కోరుతున్నాము. ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, లేదంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులను నిష్పక్షపాతంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశించారు. మలక్పేట్, సైదాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు సెకండరీ బోర్డు తెలిపింది. ఈసారి పరీక్షలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతుండగా ప్రతి పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజుల విరామం ఇచ్చారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో కొంతమంది హోటల్ యజమానులు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను వినియోగిస్తూ వంటలు నిర్వహిస్తున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల వ్యాపారం నష్టపోతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు గ్యాస్ సరఫరా సంస్థలు వెంటనే చర్యలు తీసుకొని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని హోటల్ యజమానులు కోరుతున్నారు.
భువనగిరి పట్నం 20వ వార్డులో స్థానిక కౌన్సిలర్ హేమలత జగన్మోహన్ సొంత నిధులతో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. దివంగత కాంగ్రెస్ నాయకుడు అస్మతుల్లా షా జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం నిర్వహించగా ఆయన కుమారుడు సయ్యద్ ముల్తానీ షా చేతుల మీదుగా కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆవుల వినోద్, నరాల ఎట్టయ్య, టెంపుల్ చైర్మన్ చాగంటి సురేష్, ధర్మకర్త పల్లెపాటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మన ముస్లిం సోదరిమల కోసం మా 20 వార్డులో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ నేత, దివంగత నేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు కీర్తిశేషులు అస్మతుల్లా గారి జ్ఞాపకార్థంతో వారి కుమారుడైన ముల్తానీ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఈ రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. మా వార్డుకు సంబంధించి అందరి ముస్లిం సోదరులకి ఈ కిట్లు మేమే దగ్గరుండి పంపిస్తాము. ముందుగా భువనగిరి పట్టణ ప్రజలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాజ్పేటలో ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. అక్రమంగా సిలిండర్లు ఏర్పాటు చేసుకుంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నారాయణపేటలోని హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డీటీతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించి 14 గృహ ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హోటల్, ఇతర వ్యాపార సముదాయాలలో అక్రమంగా సిలిండర్లను వాడుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగరపేట గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు గాది నాగరాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి స్వీట్లు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాది నాగరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. జన సైనికులకు, వేరే మహిళలకు, నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరికీ జనసేన పార్టీ 13 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తుమ్మలపల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సగరపేటలో పంచిపెడతాం జరిగింది. వృద్ధులకు ఫ్రూట్స్ పంచిపెడతాం జరిగింది. అలాగే ఈ 13వ సంవత్సరం జన సైనికులు అందరూ ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంలో చేసుకున్నాం. అలాగే తుమ్మలపల్లి రమేష్ గారి నాయకత్వంలో జన సైనికులు అందరూ ఏ పార్టీకి ఏ చెడ్డ పేరు రాకుండా మంచిగా చూసుకుంటాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగు చేయడంలో పార్టీ కోసం పాటుపడతాం.
ఈ సందర్భంగా జనసేన సైనికులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం కల్పించగా 30 నిమిషాల ముందే విద్యార్థులకు అనుమతించారు. భద్రత కోసం సెక్షన్ 144 అమలు చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షల నిర్వహణకు పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇద్రేశం మున్సిపాలిటీలో భార్యాభర్తల హత్య సంచలనం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తాండాకు చెందిన దారవత్ సోముల మంగళగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సోమల నాయక్, మంగమ్మ, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఉదయం 7ంటికి ఇట్లా మేస్త్రి ఫోన్ చేశారు. నేను 7:30 నేను ఇక్కడికి వచ్చాను. నేను బిహెచ్ఎల్లో ఉంటున్నాను. వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అన్న తర్వాత చూసి కంప్లైంట్ ఇచ్చున్నాము. ప్రాసెస్ ఎందుకు చంపేశారు ఏంటి అనేది మాకు కూడా తెలియదు. అసలు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు నా దగ్గర దాదాపు 3.5 years అయింది. ఎవరితో గొడవలు కానీ, మాతో గొడవలు కానీ, ఎవరితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగానే ఉంటారు, అందరితో మంచిగా ఉంటారు. ఎక్కడున్నా సరే అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటారు, మంచిగానే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద కక్షలు కానీ అట్లాంటి ఎవరితో ఏం లేవు. అసలు ఎందుకు జరిగింది ఏంటనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఇంకేమైనా డౌట్ ఉందా? ఏమి మాకు అసలు డౌట్ ఏముంటాయి సార్? అసలు మాకు అసలు డౌట్ ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఇంకొక అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుకుంటాం. ఎప్పుడన్నా చాలా సెలవులప్పుడు ఆ చిన్న పాప వచ్చి వెళ్తుంటారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామం సార్, దొంగచింతగడ్డ తండా. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని నారాయణపేట రోడ్డుకు ఇరువైపులా హరితహారం కింద నాటిన చెట్లు ఎండిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలని, ఎండిపోయిన చెట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ములుగు జిల్లా జాకారం గ్రామ పంచాయతీలో మహిళా సర్పంచ్ దాసరి సమత రమేష్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె ములుగు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు ప్రత్యేక ఛాంబర్ ఇవ్వకపోవడంతో పాటు గ్రామ అభివృద్ధి పనుల బిల్లులు చెల్లింపులు ఉప సర్పంచ్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, మానసిక వేధింపుల కారణంగా ఈ చర్యకు పాల్పడ్డానని సర్పంచ్ ఆరోపించారు. మహిళల రక్షణపై ప్రభుత్వం చెప్పే మాటలు అమలులో కల్పించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు గురయ్యి బొట్ల కార్తీక్ వలన నాకు చాలా వేధింపులు అవడం వల్ల నేను ఈ మందు తాగవలసి వచ్చింది. నాకు అట్లాంటివి రాకుండా జరగాలని చూసుకోండి. ప్రతి మీటింగ్లో వాళ్ళకు ఎవరు చెప్పిలో ఎట్లా తెలిసిందో తెలియదు, కానీ నాకు మన గ్రామానికి వచ్చేసి ప్రతి ఒక్కొక్క శాఖలుగా విభజించాలని బాగా ఫోర్స్ చేస్తాను, వేదికలకు గురి చేస్తాను. నేను ఎక్కడ లేదు, మన గ్రామంలో ఎందుకు ఇట్లా పెట్టాలని అంటే కూడా మీరు లేడీ సర్పంచ్ మీకు ఏం తెలియదు అన్నదానికి ఇది తీసుకొస్తున్నట్టు. నేను చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. మన గ్రామం చిన్నది, ఎక్కువ వర్క్స్ ఏమి ఉండయి అని కూడా చెప్పినా కూడా ఉప సర్పంచ్ గారు వింటలేరు. శాఖలుగా విభజించండి అని నన్ను బాగా వేధింపులు. నారాయణపేట జిల్లా మత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బూనేడ్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యంపై టాస్క్ ఫోర్స్ మద్దూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 19 బస్తాలు బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మహ్మద్ ఆదిల్ను పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. భువనగిరిలో శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయంలో అన్నప్రసాదానికి పలువురు దాతలు సహకారం అందించారు. సోమ రవీందర్ రెడ్డి తన తండ్రి కీర్తిశేషులు సోమ పెద్దిరెడ్డి జ్ఞాపకార్థం 25 కేజీల బియ్యం అందజేశారు. అలాగే డొప్ప హరికృష్ణ కూరగాయలు, ఇట్టబోయిన రాజు మంచినీళ్లు, కూరెళ్ల ధృతి 1100 విరాళంగా ఇచ్చారు. దాతల కుటుంబాలకు స్వామివారి ఆశీస్సులు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. నేటి నుండి ప్రారంభమై ఏప్రిల్ 13వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి రావడంతో కేంద్రాల వద్ద హడావిడిగా కనిపించింది. మరియు అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థుల హాల్ టికెట్లతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్యాస్ కొరత నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్లో బుకింగ్ అవ్వడం లేదని, ఓటీపీలు రావడం లేదని, బుక్ చేసినా సరఫరా చేయడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సరఫరాను సక్రమంగా చేయాలని డిమాండ్ చేశారు.
OTP आया आपको? नहीं आ रहा OTP बुक करने के लिए। बुक कर दिया आप? करा बुक, OTP नहीं आ रहा, मैसेज नहीं आ रहा। 1 मंथ का ऊपर हो गया अभी, पहले लेके गया 1 मंथ का ऊपर हो गया। KYC करा दिया आप? ऐसे हो गया जी, हर मंथ ऑनलाइन बुक करके ले जाता था, अभी ये महीना ऐसा हो रहा है। ఇది ఒక రోజు వచ్చేసేది, ఇప్పుడు 2 days అయింది, ఇప్పుడు కూడా వస్తలేదు. మాకు నైట్ అయిపోయింది గ్యాస్, అయినా వస్తలేదు. ఇప్పుడు వేస్తే మాకు బిల్లు అడుగుతారు, అక్కడ పోయి తీసుకుంటున్నానే ఆఫీస్లో. కానీ ఆఫీసులో ఏమంటారు అంటే బిల్లు రాలేదు అంటారు. అంటే మేము ఇప్పుడు ఏం చేయాలన్నా బిల్లు, అది ప్రాబ్లము. 2 days అయిందన్న. ఫస్ట్ అయితే 1 dayలో వచ్చేస్తుంది, ఇప్పుడైతే 2 days అయింది రాలేదు. మాకు నిన్న నైట్ గ్యాస్ అయిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్భయ నిధి కింద ములుగు జిల్లా మంత్రి సీతక్క. నస్పూర్లో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. షేర్లింగంపల్లిలో సీతారామాంజనేయ స్వామి ఆలయ రాజగోపుర శిఖర ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.